హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానం చెప్పండి అంటున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు మీరే మాట్లాడుతూ ఉన్నారు, మా నాయకుడు కేసీఆర్ వారే వస్తారు వారే పాలిస్తారు అని. చేసింది అప్పులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అని. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ మీరే చెప్తుంటారు. మరి మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారో మీకే తెలియదు. మీ చేతుల్లో ఏముందని అసలు అబద్దాలు పోగేసుకుని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? నేను చాలా స్పష్టంగా, నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే పదే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, ఆనాటి మీ ముఖ్యమంత్రి కదా. మీరు దాస్తే దాగే కాదు కదా, రికార్డ్స్ లో ఉండే కదా. అక్షరాల మీరు రకరకాల మార్గాల ద్వారా రాష్ట్రాలు తెచ్చిన అప్పులు, FRBM పేరు మీద కొన్ని, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై అంటే కార్పొరేషన్స్ పేరు మీద కొన్ని, మీరు ఎంప్లాయీస్ కి పెండింగ్ పెట్టిపోయినటువంటి అప్పులు కొన్ని, డిస్కమ్స్ కి ఎనర్జీస్ కి కట్టాల్సిన అప్పులు కొన్ని, ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయే కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఈ బకాయిలు అన్ని ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి చెల్లించండి. మరి మీరు కేసీఆర్ చేసిన అప్పులే కదా ఇవి. మాట్లాడితే బుకాయించడం, లేకపోతే దీనికి సంబంధం లేదని మాట్లాడటం ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా నేను ఈ షీట్ మీకు స్పష్టంగా మీడియా మిత్రులందరికీ ఇవ్వదలుచుకున్నాను. పదే ఎక్కువ అప్పుల గురించి రోజు మాట్లాడితే రాష్ట్ర పరువు ప్రతిష్టకి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో వాస్తవాలన్నీ తగ్గించుకుంటూ వచ్చాయి. సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ దీని మీద. పోనీ మీరేమైనా బాధ్యత తీసుకొని మాదే బాధ్యత అంటారు? చెప్పండి. మీరేం గతంలో పాలన చేసినప్పుడు మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు అంటారు, రేపొద్దు కూడా మాకు సంబంధం లేదు ఆయనే వస్తానంటుంటారు. మధ్యలో మాత్రం మేమే వస్తాం సమాధానాలు చెప్పాలని అడుగుతాం. దేనికి మీకు ఏముందని సమాధానం చెప్పేది? అసలు వెనక లేదు, ముందు లేదు, గతం లేదు, భవిష్యత్తు లేదు మీకు. ఇంకోటి మాట్లాడతారు దీనికి సంబంధించి అప్పులు. ఇది రాష్ట్రం ప్రభుత్వం రాగానే అసలు వైట్ పేపర్ పెట్టి ఆ రోజు చర్చ పెట్టాం, ప్రింటెడ్ బుక్కే ఇచ్చాం శాసనసభలో.